మీకు చెప్పేంత పెద్దవాడిని కాకపోయి ఉండొచ్చు. అండ్ మోటివేటల్ స్పీకర్ అయితే అంతకన్నా కాదు. బట్ ఒకటి ఏది చేయాలన్నా మీలో ఒక ఆస్క్ అనేది ఉండాలి. అంటే యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్ అనేది ఉండాలి. నేను 22 ఇయర్స్‌లోనే ఒక చిన్న ఆఫీస్ పెట్టేసి అండ్ ఒక ఎంప్లాయీని పెట్టుకొని అతనికి సాలరీ ఇస్తూ అండ్ నేను నా జీవితాన్ని గడుపుతున్నా. అది కూడా 25 ఇయర్స్ ఏజ్‌లోనే. చాలామందికి దాంట్లో ఏముంది అని అనుకోవచ్చు. నో ఇష్యూ. అండ్ నేను ప్రౌడ్‌గా ఫీల్ అయితా. నా గురించి నేనే ఎప్పుడు ప్రౌడ్‌గా ఫీల్ అయితా. ఎందుకంటే నేను నా 6థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు నేను హైదరాబాద్ రావడం జరిగింది. ఫ్యామిలీ ఇష్యూస్ అవి ఇవి అనేసి అండ్ చాలామందికి తెలుసో తెలియదో నేను సింగిల్ పేరెంట్‌ని. మా మదర్ ఒక్కరే ఉన్నారు. ఫాదర్ లేరు. అండ్ నేను ఎలాంటి పొజిషన్ నుంచెళ్ళి వచ్చానంటే నేను సిటీకి వచ్చిన కొత్తలో సికింద్రాబాద్‌కి వెళ్ళేసి సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కున్నాం ఫ్రెండ్స్ మేము. అంటే సికింద్రాబాద్‌లో ఎవరికైతే తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. సికింద్రాబాద్‌లో 100కి 2 జతలు 3 జతలు బట్టలేశారు. అలా సెకండ్ హ్యాండ్‌లో బట్టలు కొనుక్కున్న నేను ఆ రోజే డిసైడ్ అయ్యా. లైఫ్‌లో ఏదన్నా ఒకటి సాధించాలి. జాబ్ చేయకూడదు. 2 ఒకవేళ జాబ్ చేసినా కూడా నాకంటూ సొంత గుర్తింపు నేను తెచ్చుకోవాలి అని చెప్పి. ఆ రోజు ఫిక్స్ అయ్యాను. ఈరోజు నేను ఇక్కడున్నాను. ఏదో సాధించినా అని చెప్పట్లే. బట్ ఎంతో కొంత సాధించా. నాకు నేను కష్టపడుకుంటున్నాను. నేను ఒక పర్సన్‌కి ఎంప్లాయ్‌మెంట్ ఇస్తున్నాను. అండ్ నేను ఎవరిని చేయి చాపి ₹1 కూడా అడగట్లేదు. రెండోది ఎప్పుడైనా రైట్ టైంలో, రైట్ ప్లేస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి. పైసలే లేవు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టమంటావేంటి? మళ్ళీ నువ్వేమన్నా స్టాక్స్ లాంటియి మాకేమన్నా ప్రిఫర్ చేస్తున్నావా అంటే లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను. నాకసలు యూట్యూబ్ ఛానల్ గురించి అంత ఐడియా లేదు. సో అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ ఎట్లా పెట్టాలి ఏంటి అని సెర్చ్ చేస్తున్న టైంలో సందీప్ రాజ్ వర్మ అని చెప్పేసి నా యూట్యూబ్‌కి మెంటర్ తను. సో నేను అతన్ని క్లాస్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు అతను నాకు మెంటర్ ఫ్రెండ్స్. అంటే యూట్యూబ్‌లో వీడియోస్ ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి అండ్ ఎలా ఎంగేజింగ్‌గా మాట్లాడాలి అవన్నీ తన దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది. అండ్ అంటే నేను అక్కడ ఒక సమ్ అమౌంట్ పెట్టి అతనిని నా మెంటర్‌గా తీసుకున్నాను. వెరాస్ ఇప్పుడు మాకు ఒక తెలుగు కమ్యూనిటీ అని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అక్కడ ఎవరైతే కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటున్నారో, ఆల్రెడీ యూట్యూబ్ పెట్టి సక్సెస్ కావాలనుకునే వాళ్ళు అక్కడ ఆ గ్రూప్‌లో ఉండడం జరుగుతుంది. అది మనకు ఒక బూస్ట్ లాంటిది. నేను ఈ మ్యాటర్ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఒక గురువు అనేది కంపల్సరీ ఉండాలి. నేను ప్రతి స్టేజ్‌లో మెంటర్‌ని పెట్టుకుంటూ వెళ్తుంటాను నా స్తోమతను బట్టి. ఎగ్జాంపుల్ నేను జిమ్ చేయడానికి పర్సనల్ ట్రైనర్‌ని పెట్టుకున్నాను. నాకు కలిసొచ్చిన మ్యాటర్ ఏంటి అంటే శంకర్ గారు ఎవరైతే ఉన్నారో ₹1 కూడా పర్సనల్ ట్రైనింగ్ తీసుకోలేదు. నార్మల్‌గా అయితే 10,000-20,000 మధ్యలో ఛార్జ్ చేస్తారు పర్ మంత్ పర్సనల్ ట్రైనింగ్ మీకు తెలుసు. బట్ నా దగ్గర ₹1 కూడా ఛార్జ్ చేయలేదు. ఎందుకంటే నేను అంత ముందుకు తనకి తెలుసు. అండ్ ఒకవేళ నువ్వు వెయిట్ లాస్ అవుతే చూద్దాం అన్నాడు. అండ్ నేను 3 మంత్స్‌లో వెయిట్ లాస్ అయ్యేసరికి తను అసలు నమ్మలేకపోయాడు. రెండోది వచ్చేసి అంటే ఇంత డెడికేటెడ్ పర్సన్ ఎవరు లేరు నవీన్. సో నేను నీ దగ్గర ఫీజు తీసుకోవట్లేదు అండ్ నాకు వద్దు కూడా అన్నాడు. మా కోచ్‌కి ఎప్పుడు నేను థ్యాంక్ యూ చెప్తూనే ఉంటాను. అండ్ రెండోది డైట్‌కి నేను ఎక్కడైనా బెస్ట్ నా లైఫ్‌లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైనా ఉంది అంటే డైటీషియన్‌కి. నేను గోకి అని ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో ఒక డైటీషియన్‌ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. తనేంటంటే మనకి ఆన్‌లైన్‌లో ఏం డైట్ తీసుకోవాలి, ఎలా తినాలి, ఏంటి అనేది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాడు. తను ఎక్స్‌ప్లెయిన్ చేయడమే కాదు, ఇవే ఫుడ్స్ ఎందుకు తినాలి అండ్ ఈ ఫుడ్స్ తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అని మొత్తం చెప్పేవాళ్ళు. దీనివల్ల ఇప్పుడు నేను నా ఓన్‌గా నాకు నేనే డైట్ చేసుకోగలను. అండ్ ఇంకెవరికన్నా కావాలి అంటే కూడా నేను చెప్పగలను. అండ్ ప్రతి ఒక్కరికి ఒకటే డైట్ సెట్ కాదు. ఒక్కొక్కరి లైఫ్ స్టైల్‌కి ఒక్కొక్క డైట్ సెట్ అవుతుంది. అండ్ ఇప్పుడు నా బిజినెస్‌లో నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి అనుకుంటున్నాను. ఈవెన్ బిజినెస్‌కి కూడా ఒక కోచ్‌ని పెట్టుకున్నాను. కోచ్ ఎవరో కాదు ఫ్రెండ్స్, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ హౌ టు గ్రో ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ అని తెలుసుకోవడం కోసం వేణు కళ్యాణ్ గారు ఇప్పుడు మోటివేషనల్ స్పీచెస్ చేయడం లేదు. వారు హౌ టు బిల్డ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ అని చెప్పేసి కొత్త కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ నేను తన దగ్గర మెంటర్షిప్ తీసుకోవడం జరుగుతుంది నా బిజినెస్ని గ్రో చేసుకోవడం కోసం. రైట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇవి ఫ్రెండ్స్. అంటే ఎక్కడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అది మనకి నాలెడ్జ్ పెంచుకునేటట్లు ఉండాలి. కానీ అవసరం లేని దగ్గర ఇన్వెస్ట్ చేయడం కన్నా అవసరం ఉన్న దగ్గర ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద దానికి మల్టిపుల్ వస్తుంది అని నేను నమ్ముతాను. అండ్ మీకు డెడికేషన్ ఉండాలి. ఎందుకంటున్నానంటే నేను బైక్ తీసుకున్నా, ఎక్స్పల్స్ వెహికల్, ఆఫ్ రోడ్ వెహికల్ నాకు తీసుకోవాలి అని. బట్ నా డ్రీమ్ ఏంటి, లదాఖ్ వెళ్ళాలి అంటే సమ్ ఖర్చు అవుతుంది. ఇంట్లో అడిగితే ఇస్తారో అయ్యారో, అప్పు చేసి కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు.
బట్ నేను నా సొంత వెహికల్ మీద వెళ్ళాలి అండ్ నా సొంత మనీతోనే వెళ్ళాలి అండ్ ప్రాపర్ ప్లాన్ ఉండొద్దు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది. ప్రాపర్ ప్లాన్ ఉండొద్దు. జస్ట్ ఒక 4-5 డెస్టినీ పాయింట్స్ పెట్టుకోవాలి, ఆ పాయింట్స్లో వెళ్తూ ఉండాలి. ఇది నేను పెట్టుకున్న గోల్. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ డే నాగ్పూర్ వెళ్ళాను, నాగ్పూర్ నుంచి వెళ్ళి ఝాన్సీ నుంచి వెళ్ళి ఢిల్లీ, హైదరాబాద్ నుంచి వెళ్ళి లదాఖ్కి సోలో చాలామంది చేశారు. బట్ నేను చేయడం నాకు అసలు నమ్మశక్యంగా ఇప్పటికీ లేదు. నిజంగానే నేను పోయానా అని ఇప్పటికీ అనిపిస్తుంది. మొత్తం 15 days రైడ్ ఫ్రెండ్స్. ఏ రోజు కూడా ఎక్కడ కూడా నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలే. అది నా డ్రీమ్ ఉండే, ఆ డ్రీమ్ కంప్లీట్ చేసుకున్నా. రెండోది, చాలామంది ఏం చేస్తున్నారు అంటే 10,000కి 12,000కి 15,000కి జీతం చేస్తున్నారు. జాబ్ చెయ్యండి కాదనట్లే, సంవత్సరాలు జాబ్ చెయ్యకండి. కొంతమంది మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఘోరంగా ఉంది, మేము ఇప్పుడు జాబ్ చేయండి బిజినెస్లోకి దిగలేము అంటారు. అది ఒక్కొక్కరికి ఈవెన్ నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బ్యాడ్ ఉన్నా కూడా నేను బిజినెస్లోకి దిగడం జరిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మంత్లీ 5,500 అప్పుడు ఆ టైంలో నా బైక్ ఈఎంఐ కట్టుకోవాలి అండ్ ఇంటి రెంట్ కట్టుకోవాలి అండ్ ఆఫీస్ రెంట్ కట్టుకోవాలి. నా దగ్గర 1 రూపీ కూడా లేదు. మళ్ళీ నేను 2 ప్రింటర్స్ కొనుక్కున్నాను, ఒక టేబుల్ అండ్ ఒక కూలరు, ఇవన్నీ పెట్టుకొని నా దగ్గర 1 రూపీ కూడా లేదు. ఒకరి దగ్గర అప్పు చేసి అవన్నీ కొనుక్కొని అండ్ అదే ఆఫీస్ మీద నెక్స్ట్ 3 months తర్వాత రిటర్న్ అనేది జనరేట్ అవ్వడం జరిగింది. పేషెన్స్ ఉండాలి. అండ్ ఈరోజు 1 రూపీ కూడా అప్పు లేకుండా ప్రశాంతంగా ఉన్నా ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరికైనా వెహికల్ ఇన్సూరెన్స్ కావాలన్నా, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా, మీరు షోరూమ్ నుంచి కొత్త వెహికల్ తీసుకుంటుంటే మాత్రం కంపల్సరీ ఒక్కసారి నన్ను కాంటాక్ట్ చేసిన తర్వాత మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి. మీరు నా దగ్గరనే తీసుకోండి అని చెప్పాను. మీరు కొటేషన్ తీసుకున్నంత మాత్రాన ఇన్సూరెన్స్ చేసుకోవాలని కూడా లేదు. మన దగ్గర ఒకసారి కొటేషన్ తీసుకున్న తర్వాత మీరు షోరూంలో కంపేర్ చేసుకొని చూడండి, ఎక్కడ తక్కువ అక్కడ చేసుకోండి. షోరూమ్ వాళ్ళు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తారు. ఏంటి కంపల్సరీ షోరూంలోనే చేయాలి అని చెప్పి, అలా ఏం ఉండదు. ప్లీజ్ మీరు వాళ్ళ ట్రాప్లో పడకండి. అండ్ సెకండ్ది వచ్చేసి, పైసలు మీరు కడుతున్నారు, వాళ్ళు కాదు. మీరు కట్టే పైసలకు వాళ్ళకి ఎందుకు భయపడతారు? నాకు తెలిసిన ఒక అన్న రీసెంట్లీ టాటా కార్ తీసుకున్నాడు. అండ్ ఇంకా ఘోరం ఏంటంటే ఆయన ఫైనాన్షియల్ ఫీల్డ్లోనే ఉన్నాడు, ఇన్సూరెన్స్ సంబంధించిందే, బట్ వెహికల్ ఇన్సూరెన్స్ కాదు. కారు ఫోటో పెట్టాడు, న్యూ వెహికల్ టేకెన్ అని. అన్న ఏమైందన్న ఇన్సూరెన్స్ ఏడా తీసుకున్నాం అంటే, షోరూమ్ ఒకటి చెప్తిన్లే, ఇంకా వాడు బండి ఇవ్వని అన్నాడు, సో ఎందుకులే వచ్చింది లొల్లి అని చెప్పి చేసుకున్నాను. అన్న వేరే వాళ్ళకి తెలియదు అన్న, నీకు తెలుసు కదా అంటే, ఆ టైంలో ఇంకా ఏం అర్థం కాలే, ఎందుకు ఇంకా వాడు ఇంజన్ వ్యారంటీ రాదు, అది రాదు, ఇది రాదు బెదిరించాడు అని అంటున్నాడు. అలాంటిది ఏముండదు ఫ్రెండ్స్. ఎండ్ ఆఫ్ ద డే రూల్ ఒకటే, షోరూంలోకి వెళ్ళి వెహికల్ వెళ్ళేలోపు మీరు ఇన్సూరెన్స్ షోరూంలో సబ్మిట్ చేయాలి. మీరు మాకు ఓన్లీ వెహికల్ డ్రాఫ్ట్ కాపీ పంపిస్తే మేము 1/2 అవర్లో మీకు పాలసీ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ పాలసీకి సబ్మిట్ చేసేసి మీరు వెహికల్ అనేది డెలివరీ తీసుకోవచ్చు. అండ్ సెకండ్, హెల్త్ ఇన్సూరెన్స్ 550కే ₹1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ కేవలం 3,000కే 10 కోట్ల ఇన్సూరెన్స్, లేదనుకో 10 లక్షలకి ఇన్సూరెన్స్. ఇవన్నీ ట్రాప్ ఫ్రెండ్స్. కరెక్ట్ పాలసీ అనేది ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడు కూడా ఆన్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకండి. బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే, అన్ని కంపెనీలు బెస్టే ఫ్రెండ్స్, బట్ పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. అది ఎలా అంటే, ఒక పర్సన్ ఏరియా బట్టి ఒక కంపెనీ బెస్ట్ ఉంటుంది, ఒక పర్సన్ లివింగ్ స్టైల్ బట్టి ఒక కంపెనీ బెస్ట్ ఉంటుంది, అండ్ ఒక పర్సన్ పీఈడి కేసు బట్టి ఒక కంపెనీ బెస్ట్ ఉంటుంది. పర్టికులర్గా ఇదే కంపెనీ బెస్ట్ అని చెప్పి ఎప్పుడూ కూడా ఎవరు చెప్పినా కూడా నమ్మకండి. యాజ్ ఏ ఏజెంట్గా మా పని ఏంటంటే, ప్రతి పర్సన్ దగ్గర మేము ఎప్పుడైతే హెల్త్ ఇన్సూరెన్స్ కోసం వెళ్తామో లేదా వాళ్ళు మా దగ్గరికి వస్తారో, మేము ఫస్ట్ అనలైజ్ చేస్తాం. వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వీళ్ళ పీఈడి కేసు ఏంటి, అసలు వీళ్ళు ఎక్కడ ఉంటారు, వీళ్ళ ప్రీమియం తీసుకునే కేటగిరీ ఏమున్నది చూసి దాన్ని బట్టి మనం సూట్ చేయడం జరుగుతుంది. మీరు ఆన్లైన్లోకి వెళ్ళారు అన్ని బెస్ట్ అని, వానికి ఏది నచ్చితే అది ఇచ్చేస్తాడు. అలా కాదు, మనం ఏది బెస్టో సూట్ చేసి చెక్ చేసి కంపేర్ చేసుకోవడానికి ఆన్లైన్ బెస్ట్, పాలసీ తీసుకోవడానికి ఏజెంటే బెస్ట్ అండ్ బెస్ట్. నా దగ్గరనే కాదు, మీ దగ్గరలో ఎక్కడ ఏజెంట్ ఉన్నా వాళ్ళ దగ్గర మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఆన్లైన్లో మాత్రం వద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఐ హోప్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఏదైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే కమెంట్ చేయండి, వీలైనంత తొందరగా దానికి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.